ఇటీవల వార్తల్లోకి వచ్చిన 2 పుస్తకాలు. అవి మొదటిది అమెరికా చరిత్రకారుడు జేమ్స్ లైన్ మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ జీవితంపై రాసిన పుస్తకము శివాజీ హిందూ కింగ్ ఇన్ ఇస్లామిక్ ఇండియా. ఈ పుస్తకాన్ని 2003 ఫిబ్రవరి 13 రోజున ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ముద్రించింది. ఈ పుస్తకంలో శివాజీ వ్యక్తిగత జీవితంపై తప్పుడు సమాచారాన్ని ముద్రించేందుకు గాను శివాజీ 13వ తరం వారసుడైన ఉదయన్రాజ్ భోంస్లే 2005వ సంవత్సరంలో బాంబే హైకోర్టు కొల్లాపూర్ బ్రాంచ్లో ముద్రించిన సంస్థ అయిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ మరియు రచయిత జేమ్స్ లేన్పై పరువు నష్టం దావా వేశాడు. ఈ సందర్భంగా 2026 జనవరి 7 రోజున క్షమాపణ తెలియజేసింది. అదే రకంగా భారత మాజీ సైనిక జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే 2020వ సంవత్సరంలో భారత్ చైనా దేశాల మధ్య జరిగిన గాల్వాన్ యుద్ధం అంశంపై రాసిన వివాదాస్పదమైన పుస్తకము 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ భారత పార్లమెంట్లో వివాదానికి కారణమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.